మొత్తం కూడా ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం ఒక గంట నుంచి మాత్రం చూడొచ్చు ఎలాంటి వాతావరణం ఉంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. భారీ వర్షంతో ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్, యూసుఫ్గూడ, బంజారా హిల్స్, మాదాపూర్, ఇలా కౌరీ హిల్స్ మొత్తం కూడా చూసుకుంటే ఐటీ సిటీ దాకా మొత్తం కూడా భారీ వర్షం అనేది మొదలైందని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు వెహికల్స్ అన్నీ కూడా వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు ఇప్పుడు ఒక ఆటో వస్తుంది, మొత్తం కూడా రోడ్ల మీద నుంచి నీరు మొత్తం కూడా ఒక్కసారిగా ఏ విధంగా నిండిపోయింది. రోడ్లు అనేవి కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. అయితే ముందుగానే వాతావరణ శాఖ అలాగే ప్రభుత్వం హెచ్చరించడం జరిగింది. అంటే రాబోయే 3 రోజులు కూడా ఖచ్చితంగా వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కనుక చూసుకుంటే ఎలాంటి కొన్ని చోట్ల అయితే భారీ అంటే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. ఈదురు గాలులు కూడా మనకు కనిపిస్తున్నాయి. చూడొచ్చు రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏవైతే డ్రైనేజ్లు ఉన్నాయి ఈ నీటికి అంటే ముందు నుంచే వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ అధికారులు మొత్తం కూడా డ్రైనేజ్లు కొంచెం ఓపెన్ చేసిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వర్షం నీరు మొత్తం కూడా ఆ డ్రైనేజ్లోకి వెళ్ళడానికి, అదేవిధంగా డ్రైనేజ్లు ఓపెన్ చేసిన స్థలాలలో కూడా అంటే ఇక్కడ ఒక కవర్ని కానీ ఒక క్లాత్ని కానీ పెట్టడం జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వర్షం నీటితో వెళ్ళేటప్పుడు ఎవరైనా ప్రమాదవశాత్తు ఎవరైనా కింద పడిపోయినా లేకపోతే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు రోడ్లన్నీ కూడా ఒకసారిగా నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సైడ్ చూడొచ్చు మొత్తం కూడా రోడ్లు కూడా మొత్తం నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రజలు ఒక్కసారిగా ఉపశమనానికి గురైనప్పటికీ కూడా ఇట్లా భారీ వర్షం రావడంతో ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే హాలిడే ఉంటుంది కాబట్టి కొంతవరకు ఎవరు బయటికి రానప్పటికీ కూడా వీకెండ్ అవ్వటంతో మరి కొంతమంది బయటికి వెళ్తూ ఉంటారు, మరి కొంతమంది ఉల్లాసంగా వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా వాతావరణ శాఖ అలాగే ప్రభుత్వం హెచ్చరిస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు ఎలాంటి భారీ వర్షానికి మొత్తం కూడా నీళ్ళు మొత్తం నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఆటో వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకున్నాం. నమస్తే భయ్య. నమస్తే అమ్మా. సడన్ గా వర్షం మొదలైంది, మరి వర్షం మొత్తం మొదలైంది, ఎలా అనిపిస్తుంది సడన్ గా వర్షానికి? మరి సడన్ గా ఇట్లా వర్షం వచ్చింది కదా, మరి చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. అంటే ర్యాపిడోస్ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. వర్షానికి రేట్లు కూడా పెరుగుతూ ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కనీసం జస్ట్ 2 మినిట్స్ వెళ్ళాలన్నా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. మరి ఘోరంగా వర్షం మొదలైంది. అంటే 2 రోజుల నుంచి చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో వర్షం ఉంది. ఇక్కడ మాత్రం నిన్నంతా ఒక గంట ముందు వరకు కూడా వాతావరణం మబ్బుగానే ఉందని చెప్పొచ్చు. ఇలా సడన్ గా వర్షం ఎలా అనిపిస్తుంది? ఈవినింగ్ అయితేనే భయం వేస్తుంది మేడం. రోడ్లు ఎట్లుండో, చెట్లు ఎక్కడ పడతాయో, ఏమవుతుందో, రోడ్లు మొత్తం గుంతలు అవుతుంది కదా, చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. మరి చూడొచ్చు ఆటో వాళ్ళు అలాగే వాహనదారులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు చూడొచ్చు ముందుగానే అంటే వాతావరణ శాఖ హెచ్చరించింది కాబట్టి ముందుగానే చాలా మంది రోడ్డు మీద వెళ్ళే ప్రయాణికులు, వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ విధంగా అంటే మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్లో కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా 3 రోజుల వరకు వర్షాలు ఉంటాయని. కాబట్టి చూడొచ్చు అందరూ కూడా గొడుగు క్యారీ చేసుకొని వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ భారీ వర్షానికి మాత్రం ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు ఏ విధంగా ఉందనేది కూడా. అయితే మరికొన్ని గంటలు కూడా ఈ విధంగానే ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. అదేవిధంగా మరో రాబోయే ఒక 2-3 రోజుల వరకు కూడా ఈ విధంగానే వాతావరణం ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి రైట్, ఇది హైదరాబాద్ లో పరిస్థితి. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఇక్కట్ ఎదుర్కొంటున్నారు. పెద్ద ఎత్తున నీళ్ళన్నీ కూడా రోడ్లపైకి చేరాయి. ప్రజలు బయట అడుగు పెట్టాలని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ గుంత ఉంటుంది, ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ ఉంటుంది అనేది మనకు తెలియదు. ఎందుకంటే పెద్ద ఎత్తున నీళ్ళన్నీ కూడా ఒక వాగును తలపిస్తూ ఉంటాయి. ఇక్కడ కామెంట్స్ కంటిన్యూ చేయమన్నాను, కామెంట్స్ మళ్ళీ చదువుతాను. ఇక్కడ కిరణ్ వడ్నాల, చింతల్లో చాలా వర్షం ఉంది అంటే చింతల వైపుగా వెళ్ళే వరకు అలర్ట్గా ఉండండి. అట్ ది సేమ్ టైం శివానిరణ్, ఎస్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఎందుకంటే మీరు సమస్య చెప్పారు, మేము అదే అడుగుతున్నాం. మీ సమస్య ఏంటో చెప్పండి. మీ సమస్యకు సంబంధించి మా ప్రతినిధులు పంపిస్తాం అక్కడికి. మేము ఆ విషయం పైన అధికారులకు కూడా చేరవేసే ప్రయత్నం చేస్తాం. మేము డైరెక్ట్గా చదువుతున్నాం కాబట్టి అధికారులకు కూడా ఈజీగా రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో అమీన్పూర్ ప్రాంతానికి సంబంధించిన అధికారులు కనుక ఈ ఆర్టీవీని చూస్తున్న వారైతే కనుక వెంటనే మీరు కొంత డెఫినెట్గా వాళ్ళ సమస్య తీర్చండి. అమీన్పూర్ నియర్ కోకోకోలా కంపెనీ ఫుల్ రెయిన్ ఉంది. అట్ ది సేమ్ టైం వీ హ్యావ్ ఏ మ్యాన్ హోల్ నియర్ బై రోడ్ నెంబర్ 8 దగ్గర ఒక మెయిన్ హోల్ కూడా ఓపెన్ ఉందంట. అట్ ది సేమ్ టైం దెర్ ఇస్ ఎ లైన్ ద జిహెచ్ఎంసీ మిస్డ్ ఫర్ రోడ్ కన్స్ట్రక్షన్. దాన్ని వదిలేశారంటే రోడ్ కన్స్ట్రక్షన్ కోసం ఒక లైన్ వదిలేశారంటే వీ హ్యావ్ పుట్ క్లాత్ బట్
యాజ్ వాటర్ ఈస్ ఫ్లోటింగ్ ఇట్స్ గోయింగ్ ఆన్ అంట. సో అక్కడ ఆ ప్రాంతంలో సమస్యగా చెప్తున్నారు. నాకు కొంచెం ఇక్కడ ఇది అర్థం కాలేదు, మళ్ళీ మీరు రిపీట్ చేయండి, మీ సమస్య ఏంటో మళ్ళీ చెప్పండి. అట్ ది సేమ్ టైం మీరు ఒకసారి అధికారులను అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. అక్కడ సమస్య తీరలేదనుకుంటే డెఫినెట్గా కనుక మీ సమాచారాన్ని మాకు చేరవేయండి. మీ చుట్టుపక్కల అమీన్పూర్ ప్రాంతానికి సంబంధించి మీరు ఎక్కడున్నా కూడా ఒకసారి ఆర్టీవీ ప్రతినిధి కనుక అందుబాటులో ఉంటే మీరు వెంటనే ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. లేదంటే మళ్ళీ మీ సమస్యని మాకు చెప్పే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మేము అక్కడికి అందుబాటులో ఉంటాం. సో మీ సమస్య నాకు ఇక్కడ క్లియర్గా అర్థం కాలేదు. అమీన్పూర్ దగ్గర ఏదో సమస్య ఉన్నట్టుగా అర్థమవుతోంది. కోకోకోలా కంపెనీ ఫుల్ రెయిన్ పడుతోంది అక్కడ. అట్ ది సేమ్ టైం మెయిన్ హోల్ ఏదో ఓపెన్గా ఉంది అక్కడ నియర్ బైలో, దాంట్లో క్లాత్ పెట్టాం, రోడ్ మిస్ అయిందని ఏదో చెప్తున్నారు. సో తర్వాత గచ్చిబౌలి దగ్గర హెవీ రెయిన్ అని చెప్పి ఎల్ రవి అని కామెంట్ చేశారు ఆయన. అనిల్ ఈగా కేపీహెచ్బిలో దంచి కొడుతోంది వాన. ఎస్, నిజంగా ఇప్పుడు సమయం వాన ఎట్లాంటిదని అంటే ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళే సమయానికి గట్టిగా దంచి కొడుతుంటుంది. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అంతా కూడా కామ్గానే ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. కానీ మళ్ళీ మనం ఇంటికి వెళ్ళే సమయానికి మళ్ళీ వర్షం పెద్ద ఎత్తున జోరుగా కురుస్తూ ఉంటుంది. సో ఇది మనతో దోబుచ్చులాట ఆడుతూ ఉంటుంది. సో డెఫినెట్గా అందరూ అలర్ట్గా ఉండండి. వర్షాకాలం మొదలైంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని రాకపోకలను కొనసాగించండి. సో మళ్ళీ ఫైనల్గా మిమ్మల్ని నుంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీ నుంచి. సో ఒక 20 రూపాయలు మనది కాదనుకుంటే కొన్ని ప్రమాదాలను తప్పించవచ్చు. ఆ 20 రూపాయలతో ఒక రెడ్ కలర్ టవల్ తీసుకొని కర్ర కట్టేసి ఆ సమస్యాత్మకమైనటువంటి ఆ గుంతల్లో మ్యాన్ హోల్స్ దగ్గర పెట్టేయండి. అది సమస్యాత్మకమైన